హాయ్ హలో నమస్తే అందరికీ. టెస్ట్ మ్యాచ్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్ క్యాప్టెన్కి ఇంకా అసలు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యిందో మనం చూసాం. బెన్ స్టోక్స్ అతని రికార్డులు అవన్నీ చూస్తే మతిపోయింది. మనం ఇండియా పైన దాదాపు 3000 పరుగులు చేసింది ఒకటే, అంటే ఓవరాల్గా టెస్ట్ మ్యాచెస్లో. వికెట్ల పరంగా రికార్డులు ఉన్నాయి. ఆల్రౌండర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్. కానీ అతని మైండ్ సెట్ నిన్న చూస్తే, అంటే టాలెంట్ ఉండడం వేరు, ఒక ప్రవర్తన, కోడ్ ఆఫ్ కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. అది క్యాప్టెన్ ప్రత్యర్థి యొక్క పోరాట తత్వాన్ని అప్రిషియేట్ చేసేటువంటి మైండ్ లేకపోతే ఎంతటి వాడైనా పెద్ద వాల్యూ ఏముంటుంది. నిన్న అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచుద్దని మన టీం ఇండియా గెలిచుద్దని మనం అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మనోళ్ళు మొదలుపెట్టేటప్పటికి ఫస్ట్ ఓవర్లోనే ఇద్దరు డక్అవుట్ అయిపోయారు, యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్. ఏం చేయాలి, అసలు మనకు హోప్ లేదు. అయితే వచ్చింది అటు కేఎల్ రాహుల్, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, అపారమైనటువంటి అనుభవం ఉంది. తర్వాత ఇక్కడ మనోళ్ళ యాటిట్యూడ్, టెస్ట్ మ్యాచ్ అంటేనే సహనానికి, పట్టుదలకి, పోరాటానికి పెట్టింది పేరు. వన్డేలు, 50 ఓవర్ల మ్యాచ్, 20 ఓవర్ల మ్యాచ్లు అవి ఆడటం అది అసలు పూర్తిగా డిఫరెంట్. అది కానీ ఇక్కడ శారీరక శక్తికి పరీక్ష ఉంటుంది, మానసిక శక్తికి పరీక్ష ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, పేషెన్సీకి టెస్ట్ ఉంటుంది, ఇట్లా అన్ని రకాల టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బంతి బుల్లెట్ లాగా వదులుతున్నారు వాళ్ళు. మనోళ్ళు కూడా అట్లనే వేశారు. అఫ్ కోర్స్ టీమిండియా బూమ్రా తప్పితే ఇంకేముందిలే అన్నారు. ఇండియా అక్కడికి మనోళ్ళు వెళ్తున్నప్పుడు ముందుగానే మనోళ్ళని మెంటల్గా ఇంగ్లాండ్ ఒక ఎత్తుగడ చేస్తుంది ఎప్పుడు కూడా. ఏది సైకలాజికల్గా ప్రత్యర్థి పైన చేయి సాధించడం. అక్కడ సీనియర్లు కొంతమంది వాళ్ళంతా అది చేశారు. ఇప్పుడు బెన్ స్టోక్స్ ఇంత గొప్ప ప్రొఫైల్ ఉందో, ట్రాక్ రికార్డ్ ఉందో, అంతా బాగానే ఉంది. కానీ అతను నిన్న మన టీమిండియా బ్యాట్స్మెన్స్ని వాళ్ళ యొక్క పోరాట తత్వాన్ని తక్కువ చేసిన విధానం చాలా అతని మీద ఉన్న గౌరవాన్ని బాగుంటుంది. నిజం చెప్పాలంటే అతను ఎంత యోధుడైతే ఏం ప్రయోజనం. ప్రత్యర్థి యొక్క పోరాటాన్ని గుర్తించలేనివాడు, గౌరవించలేనివాడు. అదే అనిపించింది నాకు. వాస్తవంగా అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. మ్యాచ్ 4th టెస్ట్ మ్యాచ్ అసలు ఆశలే లేవు అనుకున్న దగ్గర అపూర్వంగా పోరాడు మన టీమిండియా. గిల్ నాయకత్వం సరే, గంభీర్ డైరెక్షను, ప్రధాన కోచ్, విమర్శలు వస్తూ ఉన్నాయి కొన్ని. మన వాళ్ళే గాయాల పాలవుతూ ఉన్నారు బాగా. అది రిషబ్ పంత్ ఎంత పాపం మొన్న ఇదైందో చూసినాం. అయినా కూడా వచ్చి మళ్ళీ ఆడి హాఫ్ సెంచరీ చేసిండు. తర్వాత మన బూమ్రాకి ఏమో పాపం వెన్ను నొప్పి. ఆ తర్వాత ఆకాష్ దీప్ సెకండ్ టెస్ట్లో గెలుపులో క్రియాశీలక రోల్ పోషించింది, అద్భుతమైన బంతులు వేసిండు. అతనికి ఈ తొడకండరాలు పట్టుకుపోయి అతను ఇదైపోయిండు. కాస్త కోస్తో కొంచెం ఇదిగా ఉన్నది మన హైదరాబాదు మన సిరాజ్ మియా. ఇప్పుడు దళాన్ని అతనే లీడ్ చేస్తూ ఉన్నాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న అసలు గెలవదు, హోప్ లేదు. ఇండియాని ఇంకేముంది ఇట్లా 4th టెస్ట్లో ఇట్లా జస్ట్ మడతేసేద్దాం అనుకున్నాడు బెన్ స్టోక్స్ అనే టీం. కానీ మనోళ్ళు ఎట్లా పోరాడారు, పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడారు. మెయిన్ సీనియర్ బ్యాట్స్మెన్స్ అంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చూపించింది. నాయకుడు అంటే ఆడి చూపించాలా, ఆడకుండా ఇది చేస్తే వెనక టీమ్మేట్స్ ఫాలో అవ్వరు. మాటలు చెప్తే అద్భుతమైనటువంటి పోరాటం ప్రదర్శించిండు. అలాగే కేఎల్ రాహుల్ కూడా వాళ్ళు వేసిన పునాదిని ఇద్దరు చెరొక సెంచరీ ఆల్మోస్ట్. ఇంకా కేఎల్ రాహుల్ ఒక 10 పరుగుల్లో మిస్ అయిపోయిండు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్ అసలు అతను లేకపోతే ఇంగ్లాండ్ లేదు. అతను ఒక్కడి మీద డిపెండ్ అయిందో అనేది అర్థమైంది. వాళ్ళు ఇండియాని ఏదో బూమ్రా మీద ఆధారపడుతుంటే ఇది చేద్దామని, తక్కువ చేద్దామని చూశారు. మెంటల్గా మన మీద సాధిద్దామని. కానీ మనకి సిరాజ్ ఉన్నాడు, ఆకాష్ దీప్ ఏంటో సత్తా చూపించిండు, బూమ్రా సత్తా చూపించిండు. బూమ్రా ఒక్కడే కాదు, బూమ్రా ఆడకపోయినా కూడా మరి అప్పుడు ఎవరు గెలిపించారు? ఆకాష్ దీప్, ఆకాష్ దీప్ అండ్ సిరాజ్ వాళ్ళు కదా. రవీంద్ర జడేజా అద్భుతమైనటువంటి ఆల్రౌండరు.
ఒక బాహుబలి టీమిండియా రవీంద్ర జడేజా. సరే, నిన్న రవీంద్ర జడేజాను వాషింగ్టన్ సుందర్ వాళ్ళిద్దరూ సెంచరీలకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అతనికి ఇంగ్లాండ్ గెలిచే స్కోపు లేదు, ఇక డ్రా అయిపోతుందని అర్థమైంది ఎవరికి, ఇంగ్లాండ్ క్యాప్టెన్కి. అయినప్పుడు ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్స్ మరి అప్పటి వరకు వాళ్ళు సాధించిన పరుగులు 90s దగ్గరికి వచ్చారు. అయ్యేమన్నా అలవోకగా వచ్చిన పరుగుల ఒక్కొక్క పరుగు ఒక్కొక్కళ్ళు 30 ఓవర్లు కాసుకున్నారు. వాళ్ళని తోటాల్ లాంటి మిస్సైల్స్ లాంటి బంతులు వేశారు. ప్రతి బంతి వికెట్ టార్గెటే, అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా వేశారు, కానీ మనకంటే కొద్దిగా పేస్ బౌలింగ్ కదా. బెన్ స్టోక్స్ బంతులు అసలు మామూలుగా ఉన్నాయా? 17 వికెట్లు తీసాడు ఇప్పుడు ఈ సిరీస్లో. అందరికంటే హైయెస్ట్ అతనే, ఏది మిగిలిన అటు ఇటు రెండు టీములతో పోల్చితే. మన వాషింగ్టన్ సుందరు పట్టుదలగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు, బంతిని ఆడుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా అని పట్టుదలగా అటు ఆ రూట్స్, తర్వాత బెన్ స్టోక్స్, ఇంకా ఆ పేస్ స్పిన్నరు డాసన్, వీళ్ళందరూ హేమీలే. వాళ్ళందరం తట్టుకొని మన ఆల్రౌండర్స్ నిలబడి ఆ సెంచరీ దగ్గరికి వచ్చారు. ఇంకా లాస్ట్ రోజు ఇంకొక 15 ఓవర్లు ఆడాలి అకార్డింగ్ టు రూల్స్. మ్యాండేట్ ఓవర్స్ అవి కంపల్సరీగా. 5వ రోజు డ్రా ఇదవ్వాలంటే ఆ టైం అంతా ఆడాలి. ఇద్దరికి అంటే ఇప్పుడు ఇక గెలిచే హోప్ లేదు కాబట్టి ఎందుకులే అనవసరంగా అని అనుకున్నప్పుడు అటు బ్యాట్స్మెన్స్ కూడా ఇష్టమైతే ఆ కెప్టెన్ ఓకే చేస్తే డ్రాకి ప్రతిపాదన ఓకే. కానీ వాళ్ళేమి ఎక్కడో 30-40 రన్స్ దగ్గర లేరు కదా. ఇంకొక 10 కొట్టుకుంటే అదేమన్నా అంతకుముందు వచ్చిన 80-90 రన్స్ ఎంత కష్టపడి వాళ్ళు ఆడినవి, అవి వాళ్ళ కష్టానికి వాళ్ళ పోరాటానికి అవి ప్రతిఫలం కదా. వాళ్ళని ఎంత తక్కువ చేసి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వెళ్ళి ఎవరు బెన్ స్టోక్స్ వెళ్తే మన రవీంద్ర జడేజా లేదు కుదరదు, మేము ఆడాల్సిందే అని చెప్పి అన్నాడు. అంటే నువ్వేం సెంచరీ చేయాలనుకుంటున్నావా? అతను ఎవరు అంటే మామూలు పెద్దగా బౌలింగ్ వేసే అతను పేరు మర్చిపోయా, అతను బౌలింగ్లో నువ్వు సెంచరీ కొట్టాలనుకుంటున్నావు అని వెటకారం చేసి దానికి తగ్గట్టుగా మన రవీంద్ర జడేజా సమాధానం చెప్పింది. షేక్ హ్యాండ్ ఇచ్చుకో, నీ చేతికి నువ్వే షేక్ హ్యాండ్ ఇచ్చుకో అని చెప్పి మాటకు మాట వేసింది. దగ్గర రవీంద్ర జడేజా ఏం తగ్గడం అంటే వాళ్ళు స్లెడ్జింగ్లో కూడా వాళ్ళదే కదా పై చేయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటే కథ వేరుగుంటుంది అనుకోండి. లేకపోయినా మనోళ్ళు ఇప్పుడు ఓకే మాటకు మాట బంతి దేనికి దానికి సమాధానం చెప్తున్నారు అంతే. ఇప్పుడు గోడ మీద పిల్లలైనా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ యుగం కాదు, ఏది స్లెడ్జింగ్లు చేస్తుంటే సైలెంట్గా వినకుండా పట్టించుకోకుండా ఉండడానికి. విరాట్ కోహ్లీ వచ్చి మొత్తం కథ మార్చిండు. 2 పన్నుకు పన్ను గన్నుకు గన్ను అనే రకంగా అట్లా యాటిట్యూడ్ మార్చేసి. సో ఇప్పుడు ఈ జనరేషన్ అంతా అట్లనే ఉన్నారు. సరే 90 దగ్గర ఉన్నప్పుడు అతను ఎట్లా ప్రపోజ్ చేస్తాడు? అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిటేనా? మళ్ళీ ఎగతాలి ఆయన ఇష్టం వచ్చినట్టు ఓకే చేస్తే మంచివాళ్ళు, అలా కాకుండా నో అని చెప్తే మాత్రం మనవాళ్ళు తక్కువ లైట్ తీసుకుంటారా, పిచ్ కామెంట్లు చేస్తారా, మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్లో మరి సర్దుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే వీళ్ళు అవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించిన దేశస్తులు కదా ఇంగ్లాండ్. సో కింద పడ్డా మాదే పై చేయి అనే బాపత్తు వీళ్ళంతా కూడా. బెన్ స్టోక్స్ వండర్ఫుల్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్లో ఒకటిగా ఉంటాడు, అందులో డౌట్ లేదు. అతని యొక్క ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ లీడర్షిప్, ఆ పట్టుదల, ఆ డెడికేషను అవన్నీ ఓకే. ఎంతైనా కూడా మరి ప్రత్యర్థుల పోరాటాన్ని నిన్న అవమానపరిచేలాగా మాట్లాడి మన టీమిండియా ప్లేయర్స్ ఇద్దరిని. అయితే మన వాళ్ళు కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. ఏదేమైనా కూడా నిన్న అంటే అతను ప్రవర్తించిన విధానం అయితే అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిటే కాదు, నిజంగా నాకు అనిపించింది. అంటే ఆట టాలెంట్ ఒక ఎత్తు అయితే ఆ స్పిరిట్ని కాపాడటం, ఆ స్పిరిట్ని నిలబెట్టుకోవటం అనేది చరిత్రతో ఎంతోమంది క్రీడాకారులు తమ అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో వాళ్ళు ఉదాహరణలుగా నిలిచారు. మరి నిన్న అతను చేసినటువంటిది అయితే నాకేమాత్రం నచ్చలేదు. సో అందుకే నెటిజన్లు అంతా ఆ దేశస్తులు కూడా అటు ఇటు మొత్తం 10 మంది సీనియర్లు కూడా
అతను చేసినటువంటిది ఆ డ్రా ప్రపోజల్ డ్రామాని విమర్శిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులకి ఒక హుందాగా ఆడదాం, ఇక్కడ ఆడదాం, ఆపుదామా, మీకు ఇష్టమేనా అని అడగటం ఓకే. అంతేగాని అదే ఇప్పుడు వాళ్ళు ఇంకొక 10 పరుగులు పెడితే సెంచరీలు అయితే ఎందుకు మిస్ అవుతారు? చాలా మంచి రికార్డు కదా అది. అదే T20లో 6లు 4లు తక్కువ ఇది పెట్టి వచ్చింది కాదుగా. ఒక్కొక్కరు 30 నుంచి 35 ఓవర్లు ఎదుర్కొని ఏది తోటాల లాంటి బంతుల్ని వాళ్ళ యొక్క ప్రతిభని చాటినటువంటి ఇది చాలా విలువైనది. వాళ్ళు అర్హులు సెంచరీలు చేయడానికి. మన గిల్ కూడా కెప్టెన్ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే రిప్లై ఇచ్చింది మంచిగా. మొత్తం మీద అయితే వాళ్ళు అతని యొక్క లీడర్షిప్ ఏంటి అనేది, బెన్ స్టోక్స్ యొక్క లీడర్షిప్, అతను అంటే టాలెంట్ వేరు, అతను స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని అవమానపరిచాడు నిజం చెప్పాలంటే. తర్వాత ఏదో సర్దుకొని మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నాలు అవి చేశాడు, కానీ నిజంగా అతనికి స్పిరిట్ లేదబ్బా. ఓటమిని తట్టుకోలేరు, వాళ్ళకంటే పై చేసి సాధిస్తే తట్టుకోలేరు. మరి నిజంగా అతను ఎట్లా? కానీ మన టీమిండియా పోరాటం ఈ 4 మ్యాచెస్లో అద్భుతం. లెట్స్ హోప్ 5th మ్యాచ్ అద్భుతంగా గెలిచి తొడగొట్టి సిరీస్ని సమం చేస్తారని చెప్పి ఆశ. ఏదేమైనా బెన్ స్టోక్స్, నువ్వు ఒక 3rd క్లాస్ మైండ్ సెట్ లీడర్వి అని ప్రూవ్ చేసుకున్నావు నిన్నటి సంఘటనతో. నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు. ఎందుకంటే ప్రేక్షకులకి క్రీడాకారులు అంటే దేశాలు, కులాలు, మతాలు, ప్రపంచం ఏముండవు. విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉంటారు, అవునా కాదు? ఏ దేశమైనా గొప్పగా ఇప్పుడు ఆడే క్రీడాకారులకి, కళాకారులకి ప్రపంచమే వాళ్ళకి అభిమాన సంఘం ఉంటుంది. అటువంటిది నువ్వు ఏదైనా నువ్వు చాలా ఇదిగా నువ్వు క్రీడా స్ఫూర్తినే అవమానించావు. మార్చుకో, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలా నువ్వు.